అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. మన చుట్టూ జరుగుతున్న సంఘటనల గురించి, మనలో జరుగుతున్న మార్పుల గురించి పూర్తి అవగాహన కలిగిన, అలాగే సూర్యోపాసకులైన మనతో పాటుగా విక్రమాదిత్య గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సూర్యోస్మితలే సార్, ఇప్పుడు మే 4వ తేదీన ఏకాదశి వస్తుంది. సో ఈ ఏకాదశి రోజున ఎటువంటి నియమాలు పాటిస్తే కుటుంబం కావచ్చు, మనుషులు కావచ్చు చల్లగా ఉంటారు? ఎందుకంటే సూర్యుడు ఈ మే నెల వచ్చింది అంటే ఎండలు మండిపోతూ ఉన్నాయి. సో ఎలాంటి నియమాలు పాటిస్తే ఏ విధమైన లాభాలను చేకూర్చుకోవచ్చు అంటారు? బాగుంది. అంటే మే నెలలో సూర్యుడికి భయపడి మాత్రమే సూర్యోపాసకుడు అయినటువంటి విక్రమాదిత్య గారితో ఇంటర్వ్యూ చేస్తున్నారు. మ్యాక్సిమం అంటే సూర్యుడిని చల్లబరచడానికి ఇదో విధమైన మార్గం అనుకుంటున్నాం. మీకు మొన్న చందనోత్సవం నరసింహస్వామికి చేస్తారు. ఇది ఎండాకాలం మే నెలలోనే చేస్తారు. అంటే తిథుల వారం లెక్క ప్రకారం ఏప్రిల్ అయిపోయింది. అది అంటే సూర్యుడిని మనం చల్లబరచాలి అంటే, శాంతింప చేయాలి అంటే ధర్మాన్ని అనుసరించాలి. ఎందుకంటే ఆయన ఋతుధర్మాన్ని అనుసరిస్తూ మారుతున్నటువంటి ఋతువులకు అనుగుణంగా తన యొక్క కిరణ కాంతిని మనకి ప్రసరించి మనల్ని ఆరోగ్యవంతుల్ని, ఐశ్వర్యవంతుల్ని చేస్తారు. ఇక్కడ ధర్మం దారి తప్పుతూ ఉంది. ధర్మం దారి దొరుకుతూ ఉంది. మనం అంటే ఈ వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు శరీర ధర్మం అని ఒకటి ఉంటుంది. అలాగే ఋతుధర్మం, సమాజ ధర్మం, అంటే ఒక్కొక్క వ్యక్తికి మారిపోతుంటుంది ధర్మం. వాటిల్ని మనం నిలబెడుతున్నామా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ప్రకృతి పరంగా మనం ప్రకృతిని పాడు చేసేస్తున్నాం. శాంతింప చేయాలి అంటే ఎట్లా? వృక్షాలను పెంచాలి. ధర్మో రక్షతి రక్షిత, వృక్షో రక్షతి రక్షిత. ఒక చెట్టును పెంచితే ఆ చెట్టు ఇచ్చే నీడ ఆయన తాపాన్ని తగ్గిస్తుందిగా. మరి మనం అవసరాలకి అనవసరాలకి కూడా కల్పన విపరీతంగా కొట్టేసి పాడు చేసేస్తుంది. అంటే నేను బాగుంటే చాలు, నేను బాగుండడానికి ఏం చేయాలి? 4 గోడల మధ్య ఏసీ రూమ్లో ఏసీ వేసేసుకుని సూర్యుడా చల్లబడు అంటే ఎక్కడ పడుతుందమ్మా? ఈవెన్ ఏసీ వల్ల కూడా చాలా నష్టాలే ఉన్నాయి. మళ్ళీ పొల్యూషన్. వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా మనం చేయాల్సింది ఫస్ట్ యజ్ఞం అంటాం. అంటే భూత యజ్ఞం, అలాగే ప్రకృతి పరంగా చేసేటువంటి యజ్ఞం, హోమం చేయటం. హోమం కూడా ఉష్ణాన్నే ఇస్తుంది, వేడిస్తుంది. కానీ ఉష్ణేన శీతలం అంటారు. యజ్ఞం చేయడం ద్వారా అందులో నుంచి వెలువడినటువంటి ఆ హోమం యొక్క పొగ అనుకుందాం, అందులోంచి వచ్చేటువంటి సుగంధ ద్రవ్యాలు, అది ప్రకృతి అంతా కూడా వ్యాపించి మంచి మేఘంగా తయారై వర్షించి, ఆ వర్షం ద్వారా కింద ఉన్నటువంటి బీజ రూపంలో ఉన్నటువంటి మూలాలను, విత్తనాలను మొలకెత్తించి మనల్ని శాంతింపచేస్తుంది. ఇది మనం భౌతికంగా బయట ఉన్నటువంటి ప్రపంచం. ఇప్పుడు మీరు మాట్లాడింది మే 4వ తారీఖున వచ్చే ఏకాదశి. మనలో కూడా ప్రాణాలు 5 పంచప్రాణాలు, 5 ఉపప్రాణాలు, ప్రాణ, వ్యాన, ఉదాన, సమాన అనేవి 5 ప్రాణాలు, వాటికి 5 ఉపప్రాణాలు ఉంటాయి. ఒక మనస్సు కానీ బుద్ధి అనుకుంటాం, ఇవి 11. 4వ తారీఖు ఏ తిథి? ఏకాదశి తిథి. ఆ 11తో ఈ 11 ఏకం చేయడానికి చేసేటువంటి ఉపవాసము అంటే ఏంటి? ఆవాసము, దగ్గరగా ఉండడం. మనలో ఉన్నటువంటి ఆ 11 ప్రాణాలు మనల్ని నడిపిస్తున్నటువంటి అపానవాయువును స్వీకరిస్తాం. అది ప్రాణవాయువుగా లోపల ఉంటుంది. వ్యాన, ఉదాన, సమాన వాయువులుగా మన శరీరం అంతా వ్యాపించి కళ్ళు చూసేలాగా, చెవులు వినేలాగా, నోరు మాట్లాడేలాగా, మనసు ఆలోచించేలాగా చేస్తుంది. అవి కాకుండా ఇంకో 5 ఉపప్రాణాలు, కూర్మ, ధనుంజయ, నాగ, ఇలాగా లోపల ఎక్కిళ్ళు వచ్చేది ఒకటి, తుమ్ములు వచ్చేది ఒకటి, ఇలా ఉపప్రాణాలు కూడా ఉంటాయి. వీటిలన్నిటినీ పట్టి నడిపించేటువంటి ఆత్మ. ఇవి మొత్తం 11. ఈ ఏకాదశికి, ఈ 11కి ఉన్నటువంటి అవినాభావ సంబంధమే ఏకాదశి ఉపవాసం. మనం లోపల ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు మనం బయట ప్రకృతిని పాడు చేస్తున్నాం, చెట్లు కొట్టి అన్నాం, లోపల కూడా పాడు చేస్తున్నాం. సాత్విక ఆహారాన్ని ఇవ్వకుండా ఆ వ్యర్థ పదార్థాలు, మలిన పదార్థాలని లోపల డస్ట్బిన్ అనుకుని లోపల వేసేస్తూ ఇవి పాడవుతూ ఉంటాయి. వీటిని కనీసం మానేస్తే చాలా మంచిది. మానలేకపోతే కనీసం
ఆ ఏకాదశి తిథి రోజు వాటికి దూరంగా ఉంటుంది. అంటే ఎలాంటి పదార్థాలు తీసుకోకుండా ద్రవ్యాలని తీసుకొని వాటిని శుద్ధి చేసుకునే ప్రక్రియ ఏకాదశి ఉపవాసం. అంటే ఇదేదో విష్ణుమూర్తి కోసం ఏకాదశి ఉపవాసం చేస్తే విష్ణు సాయుధ్యం చెందుతాం, విష్ణు అనుగ్రహిస్తాడు ఇలా అనుకుంటూ ఉంటాం. మనం ఉపవాసం చేయడం వల్ల, అంటే మనల్ని పస్తు పెట్టడం వల్ల భగవంతుడికి ఏంటమ్మా? అంతే కదా. ఇది కేవలం మన కోసం, మనల్ని మనం ఉద్ధరింప చేసుకోవడం కోసం. దశమి వరకు శుభ్రంగా పీకల దాకా తిని తాగి మన శరీరాన్ని పాడు చేసుకున్నాం. ఒక్కరోజు ఆ ఏకాదశి ఒక్కరోజు ఉపవసించగలిగితే 10 రోజులు చేసినటువంటి దోషాలు పరిహారం ఎలిమినేట్ చేయబడతాయి. పాపాలు పరిహారం అవ్వవు. ఆ టాక్సికేషన్ సైడ్ ఎఫెక్ట్ ఏదైతుందో అది పోతుంది. పాపం అలాగే అకౌంట్లో ఉంటుంది, దాన్ని మళ్ళీ మనం ప్రక్షాళన చేసుకోవడానికి వేరే ప్రక్రియ సెపరేట్ ఉంటుంది. కానీ ఇది ఉపవసించడం ద్వారా మన శరీరాన్ని మలినమైనటువంటి ఈ దేహాన్ని శుభ్రం చేసుకోవడానికి ఒక అవకాశం. అందుకని కంపల్సరీ ప్రతి నెలలోనూ వచ్చేటువంటి ఏకాదశులు 2 ఏకాదశులు వస్తాయి. ఇవి 2 ఏకాదశులు ఉపవాసం చేయడం ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలకి వాటిని మనం తగ్గించుకోవడానికి అద్భుతమైనటువంటి దారి అన్నమాట. ఈ రోజంతా ఏకాదశి దశమి రోజు సాయంత్రం సూర్యాస్తమయం దగ్గర నుంచి ఏకాదశి అయిపోయిన తర్వాత ద్వాదశి గడియలు ఎంటర్ అయ్యే వరకు కూడా ఏమీ తినకుండా, భుజించకుండా కేవలం ద్రవ పదార్థాలని ఆహారంగా స్వీకరిస్తూ ఏదైనా ఒక మంచి నామాన్ని ఉచ్చరించడం ద్వారా, మీకు ఇష్టమైనటువంటి భగవంతుడికి సంబంధించిన నామాన్ని ఉచ్చరించడం ద్వారా మనం ముక్తిని మోక్షాన్ని పొందడానికి ఈ దేహం సహకరించే విధంగా తయారు చేస్తుంది. ఈ ఉపవాసం కాదు, ఈ ఇన్స్ట్రుమెంట్ మనకి యోగ్యంగా ఉపయోగపడుతుంది అంతే. ఉపవాసం చేస్తే పుణ్యం రాదు, రెడీగా ఉంటుంది అంతే. అంటే మనం ట్రావెల్ చేయాలి కదా, ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. అంటే మోక్షాన్ని పొందాలంటే అష్టాంగ యోగం చేయాలి, ఆ యోగా ఆసనాలు అవి వెయ్యాలంటే ఫిజికల్ బాడీ బాగుండాలి. అనారోగ్యంతో ఉంటే యోగా చేయలేం కదా. అందుకని ఈ ఉపవాసం చేయడం వల్ల అయితే పుణ్యం రాదు, శరీరం సంసిద్ధంగా సాధన చేయడానికి సంసిద్ధంగా ఉంటుంది. పుణ్యం తెచ్చుకోవడానికి రెడీగా ఉంది, పుణ్యం కాదు. ఒక పాత్రని తయారు చేసాం పుణ్యం అనేటువంటి పాలని పోయించుకోవటానికి. ఇది శుద్ధంగా ఉంటే పాలు వేస్తే, ఆ పాలు తోడు పెట్టుకుంటే పెరుగు అయితే, దాన్ని చిలికితే మజ్జిగ అయితే, దాంట్లోంచి వెన్న వస్తే, ఆ వెన్నని కాస్తే నెయ్యి చేస్తే, ఆ నెయ్యని భగవంతుడికి అర్పిస్తే దాని ద్వారా మోక్షం వస్తుంది. ఇది మోక్షానికి సాధనం. ఈ ఇన్స్ట్రుమెంట్ని మెరుగుపరుచుకోవడానికి ఏకాదశి ఉపవాసాలు ఇవి కంపల్సరీ. ప్రతి నెలలో 2 వస్తాయి, 2 కంపల్సరీ చెయ్యాలి, ప్రతి ఒక్కరూ చెయ్యాలి. చెయ్యకపోతే అది లాభం ఏంటి అనేది, చెయ్యకపోతే లాభం కావాలా? లాభం కోసమే చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి దానివల్ల లాభం ఏంటి అనేది ప్రశ్న. 100% ఇప్పుడున్నటువంటి అనారోగ్య సమస్యలన్నిటికీ కేవలం మన ఆహారపు అలవాట్లే ప్రధానమైనటువంటి కారణం. విపరీతంగా తినేసి, అంటే తినడం కోసం బ్రతుకుతున్నాం, బ్రతకటం కోసం మాత్రమే తినాలి ఒరిజినల్గా. కానీ ఇప్పుడు అందరం కూడా కేవలం తినడం కోసమే. ఒంట్లో బాగాలేదు, జ్వరం వచ్చింది, ఏం తినాలి? క్యాన్సర్ వచ్చింది, ఏం తినాలి? తినడం వల్లే క్యాన్సర్ వచ్చింది, చెత్త తినడం వల్ల క్యాన్సర్ వచ్చింది. ఎందుకంటే మనం తినే ఆయిల్స్ లేవు, మంచి నూనె లేదు, మంచి ఫుడ్ లేదు, అన్ని ప్రాసెస్ ఫుడ్లు, అన్నీ కల్తీ పదార్థాలు తిని 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 రోగం తెచ్చుకున్నాం. ఆపేస్తే పోతుంది అని చిన్న విషయాన్ని మర్చిపోయి రోగం వచ్చిన తర్వాత కూడా ఏం తినాలి మర్చేయాలి, ఇంకా తినేయాలి, ఏదో తినేస్తే తప్ప ఈ దేహాన్ని విడిచిపెట్టలేదు. అందుకని కంపల్సరీ అనారోగ్యంతో బాధపడే వాళ్ళందరూ కూడా, ఆరోగ్యంతో ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో బాధపడే వాళ్ళు కూడా లంకణం పరమౌషధం ఫస్ట్ మెడిసిన్ అనమాట ఇది. లంకణం పరమౌషధం. ఆ రోజు తీసుకునేటువంటి జలం, నిమ్మకాయ నీళ్ళు, తేనె నిమ్మకాయ నీళ్ళు, లవంగ నీళ్ళు, ఇలా తేలికగా ఉండి మన శరీరాన్ని శుద్ధం చేసేటువంటి. అనారోగ్యంతో ఉన్నాం, మేము మెడిసిన్స్ వాడుతున్నాం, అయినా సరే చెయ్యాలి, ఉపవాసమే చేయాలి. ఇప్పుడు ఒంట్లో బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళామమ్మా, సెలైన్ పెడతారు, ఫుడ్ ఏమైనా పెడతారా? పెట్టరు. అసలు ఐసీయూలోకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఫుడ్ ఆపేస్తారు, ఏమి ఉండదు లోపల, ఓన్లీ లిక్విడ్ ఎక్కుతుంటుంది. అంటే ద్రవ పదార్థం మీద నువ్వు మెయింటైన్ అవుతున్నావు, అయ్యో తినకపోతే ఏదో అయిపోద్ది, ఏం అవ్వాల, నువ్వు లోపల ఉన్నావు, నీకు సెలైనే పెట్టారు, నీకు అంతమించి 27 రూపాయల ఎన్ఎస్ఓ ఏదో పెడతారు, డిఎస్ఓ ఏదో పెడతారు, అవే ఇంట్లో చేసుకుంటే సరిపోద్ది. అందుకని మందులు వేసుకుంటున్నా సరే అక్కడ స్టెరాయిడ్స్, హెవీ స్టెరాయిడ్స్ ఇస్తూ ఉంటారు, ఫుడ్ మాత్రం బెటరు, ఓన్లీ లిక్విడ్సే వెళ్తూ ఉంటాయి. అంటే లిక్విడ్ ద్రవాహారమే మన శరీరానికి యోగ్యం అని డాక్టర్లు కూడా చెప్పకనే చెప్తున్నారు. 27 రూపాయలు 70 రూపాయలు పెట్టి ఎన్ఎస్ఓ డిఎస్ఓ పెట్టించుకునే బదులు శుభ్రంగా ఇంట్లోనే నిమ్మకాయ నీళ్ళు కలుపుకొని, తెలిసిన బత్తాయికాయ జ్యూసు
పైనాపిల్ జ్యూసో ఇలాంటివి ఏవో కీరా జ్యూస్ ఇలాంటి జ్యూసులు తాగుతూ ఒక్కరోజు మనం మందులు వాడుకోవచ్చు హ్యాపీగా. ఏమీ అంటే ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు ఏదైనా తిని ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఇలా లేదు. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏ డాక్టర్ కూడా తిన్నావా భోజనం పెట్టారా ఈ అమ్మాయికి ట్యాబ్లెట్లు వేస్తున్నారా? అవి వేస్తూనే ఉన్నారు. అంటే మెడిసిన్కి ఫుడ్కి సంబంధం లేదు. మనం దానికి తగ్గట్టుగా మన శరీరాన్ని మార్చుకోగలిగితే అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతాం ఏకాదశి ఉపవాసం వల్ల. ఒక జర్మనీ ఆయనో చైనా ఆయనో దీని మీద ఏకాదశి ఉపవాసాల మీద రీసెర్చ్ చేసి నోబెల్ బహుమతి తెచ్చుకున్నాడు. క్యాన్సర్ని దూరం చేయగలిగాడు ఉపవాసాల మీద. కేవలం ఏకాదశి ఉపవాసాలతో క్యాన్సర్ని జయించవచ్చు అనే పిహెచ్డి చేసి ఆయనకి నోబెల్ బహుమతి ఇవ్వడం కూడా జరిగింది. అంత విశిష్టం అంటే అంటే ఫాస్టింగ్ అనేది మనకి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. ఇది సైంటిఫిక్ కూడా ప్రూవ్డ్. ఇది ఎప్పుడో మన వాళ్ళకి తెలుసు కాబట్టే మనకి పర్వదినాలలో అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి ఇలా వచ్చేటువంటి పర్వదినాలలో మనం ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని భుజించడం అనేది మన శాస్త్రాలు ఎప్పుడో చెప్పే. అవి చేస్తే ఆరోగ్యం. ఇప్పుడు జనాలందరినీ క్యాన్సర్ చాలా భయపెట్టేస్తుంది, చాలా భయపెట్టేస్తుంది. అందుకని ఉపవాసం చేయండి, ద్రవ పదార్థాలు జలాహారం తీసుకోండి, ఆరోగ్యవంతులు కండి, క్యాన్సర్ని జయించండి, ఆరోగ్యంగా జీవించండి. సూర్యస్మితలే.